కేంద్రం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఆందోళనలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇది మరాఠాలకు వ్యతిరేకమంటూ కొద్ది నెలలుగా శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన గొడవలకు దిగుతున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా విధానం అమలుని వాయిదా వేసింది. అయినా సరే ఎంఎన్ఎస్ మాత్రం తమ ఆందోళనను కొనసాగిస్తోంది. మరాఠీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై దాడులకు దిగుతోంది. దీంతో ఇది కాస్త భాషల మధ్య వివాదంగా మరింత ముదురుతోంది. మరింత ముదురుతోన్న భాషా వివాదం. మరాఠీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టినందుకు దుకాణదారుడిపై దౌర్జన్యం. మహారాష్ట్రలో మరాఠీ భాషా ఉద్యమం కాస్త విమర్శల పాలవుతోంది. స్థానిక ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీపై వెనక్కి తగ్గిన ఈ ఆందోళన మాత్రం చల్లారడం లేదు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలంటూ కొందరు ఓ షాప్ ఓనర్పై దౌర్జన్యం చేసిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముంబైలో ఒక మార్వాడి దుకాణదారుడిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు దాడి చేసినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని కొట్టి ముందు క్షమాపణ చెప్పమంటూ బెదిరించడం ఈ వీడియోలో కనిపించింది. మరాఠా కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఈ షాప్ ఓనర్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో స్థానికులంతా కూడా మరాఠీనే మాట్లాడాలంటూ ఎంఎన్ఎస్ ఆందోళన చేపట్టింది. ఇందుకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అటు శివసేన కూడా ఈ ఆందోళనకి మద్దతిస్తోంది. ఈ మధ్యనే రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలిపిన తరువాత ఈ ధోరణి మరింత పెరిగింది. చాలా దుకాణాలు, బ్యాంకుల దగ్గర మరాఠీలో సైన్ బోర్డులు పెట్టాలని డిమాండ్ చేయడం, ఈ సందర్భంగా స్థానికులతో గొడవలకు దిగడం సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రస్తుతానికి అమలు వాయిదా వేసింది. అయినా సరే ఇలా రాష్ట్రంలో ఎక్కడో చోట ఇలాంటి దౌర్జన్యకర ఘటనలు జరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది.